హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో రాగి పిండితో అప్పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఈ రాగులు అనేటివి ఎదిగే పిల్లలకే కాకుండా పెద్దలకి కూడా చాలా మంచిది. రాగులలో ఉండే విటమిన్ డి వల్ల ఎముకలు గట్టిపడి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే బరువు తగ్గాలి అనుకునేవారు కూడా ఈ రాగులు చాలా మంచివి. ఎందుకంటే రాగులలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దానివల్ల ఆకలి అనేది తగ్గిస్తుందండి. సో ఆకలి తగ్గితే మనం జనరల్గా వెయిట్ అయితే లాస్ అవుతాం కదా, అందుకోసం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రాగులు తింటే చాలా మంచిది. అండ్ ఈ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. ఈ నువ్వులు కూడా చాలా మంచిది హెల్త్కి. అండ్ ఇవి వేయడం వల్ల వీటి నుంచి వచ్చే కమ్మదనం కూడా చాలా బాగా తెలుస్తుంది మనకి. సో నువ్వులు వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత వీటిలో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి చాలా తొందరగా వేగిపోతుందండి. అందుకోసం ఇలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికి వేగిపోతుంది. ఒకవేళ ఎండు కొబ్బరి లేకపోతే స్కిప్ చేయండి, పచ్చి కొబ్బరి మాత్రం వేయకండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ తురుముకున్న బెల్లాన్ని వేసుకొని 1/2 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని బెల్లం బాగా కరిగించుకోవాలండి. పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత 1 నిమిషం పాటు మరిగించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1.5 కప్ రాగి పిండి వేసుకోవాలి. ఇలా 1.5 కప్ రాగి పిండి వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వీటితో పాటు మనం ముందుగా వేయించి ఉంచుకున్న నువ్వులు ఇంకా ఎండు కొబ్బరి ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి బాగా. అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత మనం కాచుకున్న పాకం ఉంది కదా, చల్లార్చిన పాకం, సో ఆ పాకాన్ని ఇక్కడ ఇలా వడకట్టుకొని వేసుకుంటే కనుక బెల్లంలో ఏమన్నా ఉన్నా కూడా ఏమీ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ పిండికి మనం పెట్టుకున్న పాకం అయితే సరిపోదండి, కొంచెం వాటర్ పడుతుంది. అందుకోసం మధ్యలో మనం చూసుకుంటూ ఎంత వాటర్ పడుతుందో వేసుకుంటూ కలుపుకోవాలి. రాగి పిండి అనేది తొందరగా ఆరిపోతుందండి, కాబట్టి కొంచెం మనం కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. ఒకటేసారి వేసుకొని కలిపేసుకుని వదిలేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అందుకోసం కొంచెం లూజ్గా ఉండేలాగే కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా ఉండేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలండి. సో ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఒక కవర్ తీసుకోవాలండి. ఇలా కవర్ తీసుకొని ఉంచుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న రాగిపిండి ఉంది కదా, దాన్ని కొంచెం తీసుకోవాలి. ఇలా చిన్న సైజ్ బాల్లా చేసుకోవాలి. అది కూడా చేతికి తడి చేసుకుంటూ చేసుకోవాలండి. సో ఇలా చేసుకున్న తర్వాత కవర్ని కూడా తడుపుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. అప్పాల్లాగా బొబ్బట్లు చేసుకుంటాం కదా, ఆ విధంగా ఒత్తుకుంటే సరిపోతాయి. సో అన్నీ కూడా కవర్ మీద ఇలా చేసుకుంటూ రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని వేగించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి ఉంచుకున్న అప్పాలను ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలరే బ్లాక్గా ఉంటాయి కాబట్టి వెంటనే రంగు అనేది వచ్చేస్తుందండి. అందుకోసం మనం ఇలా ఇంకొకరు హెల్ప్ కొంటే బాగుంటుంది. ఒకవైపు వేస్తూ ఉంటే ఇంకొకరు తీసేస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది. ఎక్కువసేపు ఉంచితే కనుక మళ్ళీ బ్లాక్గా వచ్చేస్తాయి. జస్ట్ ఇలా పొంగుతాయండి లైట్గా. ఇలా పొంగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని 2 సైడ్లకు కూడా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటే రాగి అప్పాలు అనేవి రెడీ అయిపోతే చాలా హెల్దీ రెసిపీ అండి. ఇంకా పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టచ్చు, చాలా ఇష్టంగా కూడా తింటారు. సో ఈ హెల్దీ రెసిపీ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.